ప్రపంచంలో చాలా దర్గాలు ఉన్నాయి, కానీ దాంట్లో కొన్ని దర్గాలు మాత్రం చాలా ప్రత్యేకం. వాటిలో అజ్మీర్ షరీఫ్ దర్గా ఒకటి. మనమైతే పుష్కర్ విజిట్ చేసి ఇప్పుడైతే ప్రెసెంట్ అజ్మీర్ అయితే రిటర్న్ వచ్చాము బస్సులోని. ఇప్పుడు మనం అజ్మీర్లో ఉన్నాము. మనం చూడాల్సింది అజ్మీర్ షరీఫ్ దర్గా. ఆ దర్గా ఏంటంటే మన ఇండియాలోని వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ దర్గా అంటారన్నమాట. పదండి అక్కడికి వెళ్ళిపోదాం. ఫాలో మీ. ఈ దర్గా అజ్మీర్ ఓల్డ్ సిటీలో ఉంటుంది. అజ్మీర్ రైల్వే స్టేషన్ నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ దర్గాని విజిట్ చేయడానికి వేరే కంట్రీస్ నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి చాలామంది వస్తారు. ఇది మన ఇండియాలో అత్యంత పవిత్రంగా భావించే దర్గాల్లో మొదటి స్థానంలో ఉంటుంది. ముస్లిమ్స్కి మక్కా వెళ్ళడం ఎంత అదృష్టంగా ఫీల్ అవుతారో అజ్మీర్ షరీఫ్ దర్గాకి వెళ్ళడం కూడా అంతే అదృష్టంగా ఫీల్ అవుతారు. వెళ్తారంట కదా, మనోడికి దెయ్యం పట్టుతుంది అనుకో, చీపురు కట్టులోని రైట్లో పట్టుకుని వెళ్దాం. మనోడు రెడీ అయిపోయాడు, దెయ్యానికి ప్రమోషన్ వెళ్తాడట. ఇప్పుడు మనం మెయిన్ బజార్ని క్రాస్ చేసి దర్గాకి వెళ్ళాలి. ఈ బజార్లో దొంగలు ఉంటారని కొన్ని షాప్స్ వాళ్ళు చెప్పారు. సో మనం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇప్పుడు మనం మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళే ముందు మన తలకి క్యాప్ కానీ కర్చీఫ్ కానీ పెట్టుకొని లోపలికి వెళ్ళాలి. మన ఇండియాలో అతిపెద్ద కడాయి ఈ దర్గాలోనే ఉంటుంది. నిజాం బాద్షా అనే వ్యక్తి ఈ దర్గాని అప్పట్లో కట్టారు. ఈ దర్గా ఎందుకు ఇంత పాపులర్ అయ్యింది అంటే ఖాజా మొహమ్మదీన్ చిస్టీ ఒక గ్రేట్ ఇస్లామిక్ బిలీవర్. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చి ఎంతోమంది పేదలకి సహాయం చేసి వాళ్ళ కడుపు నింపారు. అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఖాజా గరీబ్ నవాబ్ అని పిలవడం మొదలుపెట్టారు. గరీబ్ నవాబ్ అంటే పేదలకు దయ చూపించేవాడని అర్థం. అతను చనిపోయిన తర్వాత ఈ దర్గాలోనే అతను తోంబుని పెట్టారు. అతను చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకొని ఈ దర్గాలో కడాయి నిండిన తర్వాత ఫ్రీగా ఫుడ్ని అందరికీ డొనేట్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్ని ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. దీంట్లోనే డబ్బులు, ధాన్యం ప్లస్ మనం తినే ఫుడ్ ఐటమ్స్ కూడా దాంట్లో వాళ్ళు వేసేస్తూ ఉంటారు అన్నమాట. ఇవన్నీ క్లీన్ చేసి దాంట్లోనే ఫుడ్ అనేది కుక్ చేసిన తర్వాత అందరికీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఫుడ్ అనేది డొనేట్ చేస్తారు. ఈ కడాయి డొనేషన్స్తో నిండేటప్పటికి ఒక్కొక్కసారి తొందరగా నిండిపోద్ది, ఒక్కొక్కసారి లేట్గా నిండుతుంది. ఈ చుట్టుపక్కల దర్గా మొత్తం అంతా చాలా క్రౌడెడ్గా ఉంటుంది. ఫ్రైడేస్ కానీ వీకెండ్స్ కానీ ఆ టైంలోని ఇస్లామిక్ ఫెస్టివల్ సీజన్స్లో కానీ చాలా క్రౌడెడ్గా ఉంటుంది ఈ దర్గా మొత్తం. మీరు ఆ డేట్స్ని చెక్ చేసుకొని వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఈ దర్గాకి ఏ రిలీజియస్ భేదాలు లేకుండా ఎవరైనా వెళ్ళొచ్చు. నేనైతే ఎప్పుడు ఏ దర్గాలో కూడా వెళ్ళలేదు. ఇదే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అజ్మీర్ షరీఫ్ దర్గా లోపలికి రావడం. ప్లస్ ఈ చుట్టుపక్కల ఎన్వైర్న్మెంట్ కూడా నాకు చాలా కొత్తగా అనిపించింది. మనం దర్గాలోకి ఎంటర్ అయిన తర్వాత లోపల తోమ్ దగ్గరికి వెళ్ళాలంటే డ్రెస్సింగ్ సెన్స్ అనేది చాలా ప్రాపర్గా ఉండాలి, అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే. ఇక్కడ డొనేషన్స్ ఇమ్మని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ప్రెజర్ చేస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళ దగ్గర నుంచి ఎస్కేప్ అవ్వండి, వాళ్ళని ఇగ్నోర్ చేసి సైడ్కి రండి. అజ్మీర్ షరీఫ్ దర్గా చుట్టుపక్కల చాలా ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి. మీరు కానీ ఫుడ్ అవి ట్రై చేయాలనుకుంటే అస్సలు ట్రై చేయద్దు, స్టమక్ అప్సెట్ అయిపోద్ది. ఏవి ట్రై చేయకుండా బయటకు వస్తే ఇంకొక మార్కెట్ ఉంటుంది, ఫ్రూట్ షాప్స్. ఆ టైప్లో ఫ్రూట్స్ ఏమైనా తీసుకోండి తప్ప ఆ చుట్టుపక్కల ఏవి కొనద్దు. నా ఎదురుగా బాంగర్, ఇక్కడ కొన్ని రహస్యాలు కూడా ఉన్నాయి. చరిత్ర అనేది రాసింది కాదు, ఇక్కడ జరిగింది. హిస్టరీ ఇట్ సెల్ఫ్ స్కేరీ.